మనిషి పుట్టుకతో తక్కువ కాదు, కానీ సమాజం అతనికి తక్కువ స్థానం ఇచ్చింది. ఇది 1936లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన విప్లవాత్మక గ్రంథం ఎనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలనం. ఈ పుస్తకం భారతదేశంలో శతాబ్దాలుగా ఉన్న కుల వ్యవస్థ అనే అగ్నిగోడను కూల్చాలని పిలుపునిచ్చింది. అంబేద్కర్ గారు ఈ ప్రసంగాన్ని జాత్ పాత్ తోడక్ మండల్ అనే సమాజ సంస్కరణ సంఘం సమావేశం కోసం సిద్ధం చేశారు. కానీ ఆయన హిందూ శాస్త్రాలపై చేసిన ఘాటైన విమర్శను చూసి నిర్వాహకులు భయపడ్డారు. ఈ మాటలు మేము వినిపించలేము అని అన్నారు. అంబేద్కర్ మాత్రం తన మాట వెనక్కి తీసుకోలేదు. ఆ సభ రద్దయింది. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. స్వయంగా ఆ ప్రసంగాన్ని పుస్తకంగా ప్రచురించారు. అదే ఎనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలనం. అంబేద్కర్ గారు చెప్పారు, కుల వ్యవస్థ అనేది మనుషుల మధ్య గోడ కాదు, అది మనసులో ఉన్న భావన. కులం అంటే కేవలం పనుల విభజన కాదు, పుట్టుక ఆధారంగా మనుషులను విభజించే పద్ధతి. ఈ వ్యవస్థ వల్ల ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు, ఎవరు అస్పృశ్యులు అని సమాజం నిర్ణయించింది. దీంతో సమానత్వం, గౌరవం అనే మాటలు అర్థం కోల్పోయాయి. అంబేద్కర్ స్పష్టంగా అన్నారు, హిందూ శాస్త్రాలే కుల వ్యవస్థకు ధార్మిక బలం ఇస్తున్నాయి. అందువల్ల కులాన్ని చెరపాలంటే అసమానతను బోధించే శాస్త్రాలను తిరస్కరించాలి. కుల నిర్మూలన కోసం ఆయన సూచించిన మార్గాలు చాలా ధైర్యవంతమైనవి. అంతర్కుల వివాహాలు జరగాలి, అంతర్కుల భోజనాలు ప్రోత్సహించాలి, మానవ సమానత్వం మీద ఆధారపడిన కొత్త మతదారిని స్వీకరించాలి, మరియు శాస్త్రాలను అందంగా నమ్మకూడదు, తర్కంతో పరిశీలించాలి. అంబేద్కర్ గారు గాంధీ వంటి సంస్కర్తలను కూడా విమర్శించారు. వాళ్ళు వేదాలను కాపాడుతూ కులాన్ని మార్చాలనుకున్నారు. కానీ అంబేద్కర్ చెప్పారు, కులాన్ని మార్చలేరు, దానిని నాశనం చేయాలి. ఈ పుస్తకం భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తెరిచింది. ఇది కేవలం గ్రంథం కాదు, ఒక మానవ విమోచన పిలుపు. తరువాత అంబేద్కర్ గారు బౌద్ధ మతంలోకి మారటం ఈ ఆలోచనల తార్కిక ముగింపు. అక్కడ ఆయనకు దొరికింది స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం. అంబేద్కర్ గారి మాటలు ఇవే, యూ కెనాట్ బిల్డ్ ఎ నేషన్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ క్యాస్ట్. కులం మీద నిర్మించిన దేశం ఎప్పటికీ నిలవదు. ఇప్పుడు ప్రశ్న మనదే, మనసులో ఉన్న కులగోడను మనమే కూల్చగలమా?